హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఇంటి పంట. ఈరోజు చాలా మంచి టాపిక్ అండి. మన ఖమ్మానికి విజయరామ్ గారు రావడం జరిగింది. వారు తమ వ్యవసాయ క్షేత్రంలో డాక్టర్ సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ తర్వాత అవిశ్రాంతంగా కృషి చేస్తూ ఈ వ్యవసాయ విధానాన్ని, ప్రకృతి వ్యవసాయాన్ని అందరికీ ఎలా చేయాలి ఏంటి అనేది అవగాహన కల్పిస్తూ ఎంతో కృషి చేస్తున్నారండి. జీవ వైవిధ్యాన్ని, ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ మన ముందు తరాలు చక్కగా ఈ భూమి మీద జీవించడానికి అవసరమైన వాతావరణాన్ని మనం కల్పించాలండి. ఆ బాధ్యత అనేది ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అందుకు మనమే ముందు మారాలి. దీని మీద అవగాహన అనేది ప్రతి ఒక్కరూ ఏర్పరచుకోవడం చాలా అవసరం అండి. ఆర్గానిక్గా వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేయడం అనేది చాలా రైతులు అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. మనం కూడా అటువంటి వస్తువులపై కొనడానికి మొగ్గు చూపాలండి. ఈ రోజుల్లో మనకు అసలు అన్నీ కల్తీనే ఉన్నాయి. పురుగు మందులు అన్నీ కల్తీనే ఉన్నాయి, పురుగు మందులు కొడుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఇప్పటికైనా కొంచెం మనం అవగాహన పెంచుకుంటే చాలా బాగుంటుంది. ఆ విశేషాలు ఏంటో ఈ వీడియోలో చాలా డీటెయిల్గా ఉంటుంది, తప్పనిసరిగా చూడండి. అంతకుముందు స్వచ్ఛత కోల్పోయిన భూమి కూడా ఇప్పుడు 6 ఏళ్లలో మంచిగా వచ్చి ఉంటుంది నాకు తెలిసి. ఓకే ఓకే. ఇది మీదే కదా పాంప్లెట్? తీసుకుంటా. ఇది ఎక్కడమ్మా? భలే ఉంది సొరకాయ, ఇంత పెద్దది. మీది ఎక్కడ ఫామ్? శ్రీనివాసరావు గారు గత 10-12 సంవత్సరాల నుంచి. అవునా? నేలకొండపల్లి. ఓకే. సంపదే 30 ఉన్నాయి. ఆవులు ఉన్నాయా? ఒక్క ఆవుతో 20 ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు కదా. ఇవన్నీ ఆర్గానికేనా మొత్తం? ఆర్గానిక్ అంటే శ్రీను గారా? తెలుసు. ఎక్కడ మీది? కోయచెలక. ఆహా, మీరేనా అక్కడ? చెరుకూరు రామారావు గారు. ఓకే. మేము ఆర్గానిక్ అంటే ఏమేమి వాడుతున్నారు? ఎక్కువ మేము మా ఆయిల్ మిల్లులు ఉన్నాయి మాకు అక్కడ స్టోర్ లో. దాంట్లో తీసిన చెక్కలు అవి ఉంటాయి కదా, వాటినే వాడతాం మొత్తం. వాటినే వాడతాం. మరి ఏమైనా ఇవి వచ్చినాయి అనుకోండి, తెగుళ్ళు వస్తే స్ప్రే ఏం చేస్తాం? వాడతాం. అంతేనా? అవే వాడతాం. మీకు తింటే తెలిసిపోద్ది మీకు ఉట్టినే. అవును అవును. చేసిపోయి ఇంట్లో పెట్టుకున్నా మీకు తెలిసిద్ది. అవును, బాగున్నాయి సొరకాయలు. టేస్ట్ ఇంకా బాగుంటాయి, చాలా బాగున్నాయి అసలు. ఎంత అన్నారు? 20 రూపాయలు. అస్సలు అలా ముట్టుకుంటేనే. మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తారని విన్నాము. అది ఎలా సాధ్యమైంది? మీకు అసలు ఇన్స్పిరేషన్ ఏంటి? మీరు ఇది ఎందుకు స్టార్ట్ చేశారు? ఒకసారి మా వ్యూవర్స్కి చెప్పండి. అది ఎంతో కష్టసాధ్యమని మాకు తెలుసు, వివరించండి. తెలుసుకోవాలని పెద్దవాళ్ళతో అడుగుతున్నందుకు యాక్చువల్గా ఈరోజు వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి, ఈ మూడింటి వల్ల మనకి అనేక రకాల రోగాలు వస్తున్నాయి. సో కాబట్టి గాలి, నీరు అనేది మన చేతిలో మెయిన్. గాలి, నీరు అంటే కొంతవరకు మనం చేస్తాం. సో తిండి అనేది మన చేతిలో ఉంది. కాబట్టి మనం తినే ఆహారం అనేది ఎంత మంచిగా, ఎంత జాగ్రత్తగా, మంచి విషయాహారం లేనిది తీసుకుంటే కనుక మన ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే మీకు గత 30-40 సంవత్సరాల మన జీవనశైలి ఇప్పుడు చాలా తినే తిండి దగ్గర నుంచి జీవన చాలా మార్పులు వచ్చినాయి. వాటితో పాటు మన జీవనశైలితో పాటుగా అనేక రకాల రోగాలు. సో రోగాలకి మెయిన్ కారణం ఏంటంటే మనకు కాలుష్యం ఒకటి, గాలి, నీరు, వాతావరణం, ప్రతిదీ విషతులం అయిపోయింది.
సో వీటిలో మానవుడు చేసిన తప్పిదాల వల్ల వాటి యొక్క రిజల్ట్ ఇదంతా. సో మనవంతు కార్యక్రమం కోసం మనవంతు సరిదిద్దాలంటే మనం ఖచ్చితంగా వ్యవసాయం చేసేసి ప్రకృతి వ్యవసాయం సుభాష్ పాలేకర్ గారి విధానం పాటిస్తే కనుక ఎటువంటి రసాయనాలు వేయకుండా ఎటువంటి క్రిమి సంహార మందులు వాడకుండా మనం మంచి దిగుబడితో మంచి పంటను తీసుకొస్తాము. దీంట్లో అంటే మన ఇంట్లోకి సంబంధించినటువంటి ప్రతి ఐటెం కూడా మనం పండించుకోవచ్చు అనమాట. ఒక ఉప్పు తప్పితే ప్రతి ఐటెం కూడా మన ఇంట్లో తక్కువ స్పేస్లో పండించుకోవచ్చు. ఎక్కువ మొత్తం ఉంటే కనుక ఒక ఎకరంలోనే పండించుకొని మనం ఫస్ట్ మనం తినాలి, తర్వాత వేరే వాళ్ళకి చేయాలి. ఇప్పుడు చూస్తుంటే రోగాలు అనేది నెంబర్ ఆఫ్ రోగాలు వస్తున్నాయి. ఎటువంటి రోగం అసలు ఎందుకు వస్తుందో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతసేపటికి జ్వరం వస్తే జ్వరం రాగానే తీసి టాబ్లెట్ వేసేసుకుంటాం. కానీ జ్వరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు జనాలు ఎలా ఉందంటే రోజు ఒక 1/2 కిలోమీటర్ నడిచేవాళ్ళు కిలోమీటర్ నడవడం కాళ్ళ నొప్పి వస్తుంది. సో ఆ కిలోమీటర్ నడిచిన కాబట్టి కాళ్ళ నొప్పులు అని అనుకోరు, ఏదో రోగం వచ్చిందని చెప్పేసి అప్పటికప్పుడు టాబ్లెట్ వేసేసుకుంటారు. అంటే బాడీని కూడా ఆ రకంగా హ్యాబిచుయేట్ అయిపోయింది అనమాట. సో ఇది అనేది చాలా డేంజర్ సిచ్యువేషన్. మనం ఈ క్షణంలో కూడా మనం మార్పు తీసుకురాకపోతే చాలా ప్రాబ్లం. మీరు చక్కగా నాంది పలిగారు ఈ తరానికి, అంటే మా తరానికి తర్వాత తరం మీరు కదా. ఆ తర్వాత తరం నుంచి ఇంకా తర్వాత తరం వాళ్ళని ఈ ఆపద నుంచి కాపాడడానికి మీరు చాలా కంకణం పెట్టుకున్నారు. అందుకు మిమ్మల్ని చాలా అభినందించాలి. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం చేయడం అనేది అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. ఎందుకంటే అది చాలా పద్ధతులు పాటించాలి. ఏముంది, మామూలు ఏదో పురుగులు రాగానే తీసుకొచ్చి స్ప్రే చేయడం కాదు, దాని ప్రిపరేషన్ కూడా చాలా ఉంటుంది. మీరు ఏమేమి వాడతారు? జీవామృతం వాడతాం మెయిన్ కల్చర్. దాని తర్వాత ఘనజీవామృతము, దశపుత్ని కషాయము, ప్లస్ బ్రహ్మాస్త్రం. మీరు జ్యూసులు కూడా తయారు చేయాలి, ఫర్మెంటెడ్ జ్యూసెస్ కూడా మీరు ప్రిపేర్ చేస్తారని చేస్తాం. చాలా తయారు. మా దగ్గర ఒక మంచి ఎఫెక్టివ్ బయోకల్చర్ అని ఒకటి మైక్రోవేల్ కల్చర్ కూడా ఉంది. దాంట్లో బయోగ్యాస్ ప్లాంట్ కూడా ఉంది. ఒకసారి మా పిల్లల్ని స్కూల్కి పట్టుకొస్తాం, స్కూల్ నుంచి తీసుకొస్తారు తప్పనిసరిగా. నేను మీకు విజిట్ చేస్తా, మీరు కూడా ఉండాలి. తెలంగాణలో ఉంటాం మేడం. శనివారం ఆదివారం చెప్పండి, మీకు ఉన్నప్పుడు సాటర్డే నేను అవైలబుల్ ఉంటాను. పిల్లలు పట్టుకొస్తే మనకు ఒక డెమాన్స్ట్రేషన్ చేద్దాం. మెయిన్ ఏంటంటే సాయిల్ మారితే మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? గత 8 సంవత్సరాలు చేస్తాను. మీ సాయిల్ ఇప్పటికీ మంచిగా ఫర్టైల్గా తయారయ్యి ఉంటుంది కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మందిని తయారు చేద్దాం. మన వంతుగా నేను కూడా దానికి కృషి చేస్తాను. మన మాధవి గారు కృషి చేస్తారు. అమ్మో, ఎంత హైట్ ఉంది కదా. చాలా హైట్ ఉంది, నాకంటే హైట్ ఉంది. నాకంటే హైట్ ఉన్నాయి బాబు. మనం ఫోటో దిగినా ఎండిపోయినాయి కదా. అమ్మో, మీ అంత హైట్ ఉంది కదా. ఆర్గానిక్ పెంచిని ఇంత హైట్. అమ్మో, ఏంటిది? ఏం వెరైటీ? నారాయణ కామిని. చెప్పండి, అప్పుడు చెప్పండి. ఏరా ఉమా. నమస్తే అండి. నమస్తే మాధవి గారు. మరి ఉంది కదా 2 కలర్స్ ఒకే చెట్టుకి. చాలా చాలా బాగుంది. నేనే చేశా. గ్రాఫ్టెడా మేడం? నమస్తే మేడం. కొంచెం మాకు మీ వాల్యుబుల్ టైంని నాతో కొంచెం స్పెండ్ చేయండి. చెప్పండి. ఈ ప్రోగ్రాము విజయరామ్ గారి ప్రోగ్రాము పాలేకర్ గారి కోసం చేస్తున్నాం. ఇది నెక్స్ట్ జనరేషన్స్ అందరూ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా నెక్స్ట్ వీక్స్ నుంచి కూడా పిల్లలకి క్రాఫ్ట్ క్లాసెస్,
చూడండి పెయింటింగ్స్, ఓకే. డైరీస్, పుష్టి ఆర్గానిక్ తరపున చేస్తున్నారా? చేస్తున్నారు. అవి ఈటబుల్ గ్లాసెస్ అండి. ఓ, ఈటబుల్ గ్లాసెస్. ఓ, అంటే కాఫీ తాగేసి తినేయచ్చు. అమ్మో, భలే బాగున్నాయి. ఇవి ఐస్ క్రీమ్ లో ఇస్తారు చూసారా, అలా ఉన్నాయి. భలే ఉన్నాయిగా మేడం. అంటే ఇది ఇట్లా ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తాము. అదేవిధంగా బెస్ట్ ఫ్రమ్ ద వేస్ట్ అనేది చేస్తూనే ఉంటాము. ఇంకా క్రాఫ్ట్ ప్రాసెస్ చాలా చేయాలనేది మా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నమస్తే శ్రీనివాస్ గారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశము, తర్వాత దీని వైశిష్ట్యం ఏంటో మాకు కొద్దిగా వివరించి చెప్పండి. హలో అండి, నేను శ్రీనివాస్. ఈరోజు మనం చూస్తున్నాం మన ఖమ్మంలో విజయరామ్ గారి ప్రోగ్రామ్ అంటూ. విజయరామ్ గారి గురించి తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. మనకు ప్రకృతి వ్యవసాయం అంటేనే ఫస్ట్ మనకు సుభాష్ పాలేకర్ గారు గుర్తొస్తారు. ఆయన ఫస్ట్ శిష్యుల్లో విజయరామ్ గారు అంటే ఫస్ట్ ఉంటారనమాట. ఆయన వస్త్రాలను చూస్తేనే మనకు అర్థమవుతుంది ప్రకృతి వ్యవసాయం పట్ల ఆయన చేస్తున్న కృషి అనేది మ్యాక్సిమం అది మాటల్లో చెప్పలేమని చెప్పొచ్చు. అండ్ ఆయన నాటు విత్తనాలు బేస్ చేసుకొని మ్యాక్సిమం తక్కువ రేటుకే నాటు విత్తనాలన్నీ కూడా వీలైనంత అందరికీ అందిస్తూ, అది కూడా తక్కువ రేటు. మనకి సికింద్రాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లో ఆయన అది స్టోర్ ఉంటుందండి. ఏంటంటే మనం హైబ్రిడ్ మోజ్లో పడిపోయి త్వరగా కాపు వచ్చేసేయాలని చూసి ఇలా ఈ మోజ్లో పడి కొట్టుకుపోతూ ఉన్నాం. బట్ ఇండియన్ మన నేటివ్ వెరైటీ హెయిర్లూమ్ వెరైటీస్ని మనం మ్యాక్సిమం మర్చిపోతూ ఉన్నాం అనమాట. అలాంటి వాటన్నిటి గ్యాదర్ చేసి ప్రతి సామాన్యుడికి కూడా అది అందుబాటులోకి రావాలి అనే ఉద్దేశంతో విజయరామ్ గారు అది మనకి అందిస్తున్నారు. బట్ అక్కడతో ఆగిపోకుండా ప్రతి సిటీ తిరిగి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ఈరోజు గార్డెనింగ్ అంటేనే ఒక థెరపీ. సో కానీ ఆ గార్డెనింగ్లో కూడా ఇప్పుడు ప్రతిదీ మనకి రైతే పండించి ఇవ్వాలని ఏం లేదండి. రాను రాను మనకు హరిత విప్లవం అనేది వచ్చేసిన తర్వాత జనాభా పెరిగి మనకి యూజువల్గా కల్టివేషన్ ల్యాండ్స్ అనేవి చాలా తగ్గిపోతూ ఉంటాయి. సో కల్టివేషన్ ల్యాండ్స్ అనేవి తగ్గిపోతున్నప్పుడు రైతుకు కూడా వ్యవసాయం అనేది ఒక భారంగా మారిపోయింది. సో దాని నుంచి మనం ఎలా మన హెయిర్లూమ్ నేటివ్ వెరైటీకి ఎలా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ప్రతి మనం సిటీస్లో ఉన్న వాళ్ళందరం కూడా ఎప్పుడు కూడా మనం వినియోగదారులు మాత్రమే ఎందుకు ఉండాలి, మనమే ఉత్పత్తిదారులు అవ్వలేమా, ఉత్పత్తిదారులు అవ్వాలి, మనది మనమే పండించుకోవాలి. మార్పు అనేది మన సిటీ వాళ్ళ నుంచి కూడా మొదలవ్వాలి. ప్రతిదీ రైతే ఇవ్వాలని ఏం లేదండి. మనం తినేవి కూడా మనం పండించుకొని మనం నలుగురికి ఆదర్శంగా నిలబడి అండ్ మన నెక్స్ట్ జనరేషన్కి పిల్లలు ఫస్ట్ మెయిన్గా వాళ్ళు కూడా మొక్కల పెంపకం పట్ల అది కూడా ఆర్గానిక్ మెథడ్లో. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ ఎవరైనా 10 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యే వాళ్ళు కూడా ఈరోజు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అండ్ సిటీలో టెరెస్ గార్డెన్స్ అనే దాని మీద కూడా ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరిగింది. దాంట్లో భాగంగా సిటీ ఆఫ్ టెరెస్ గార్డెన్స్ సిటీసీ గ్రూప్ అండి మనకు శ్రీనివాస్ హర్కర్ గారు 2019లో స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సరోజా గారు అనేసి దాన్ని మల్టిపుల్ గ్రూప్స్గా క్రియేట్ చేయడంలో అండ్ ఈరోజు ఆల్మోస్ట్ 72 గ్రూప్స్ 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్క స్టేట్స్లో కూడా విస్తరించింది. అవును, ఎంతో వాల్యుబుల్ సజెషన్స్ కూడా ఇస్తున్నారు, ఎక్స్పర్ట్ గైడెన్స్ అంతా ఉంటుంది. సో 72 గ్రూపుల్లో 70,000 మంది ఈరోజు సిటీసీలో సభ్యులు ఉన్నారంటే అది నార్మల్ విషయం ఏం కాదండి. సో మన ఖమ్మంలో కూడా జ్యోతి గారు, సరస్ని గారు అండ్ భవానీ గారు, కైసరి గారు, నిమ్లా గారు వీళ్ళందరూ కూడా మంచి సజెషన్స్ ఇస్తే గ్రూప్ని ఈరోజు ఖమ్మం లాంటి చిన్న సిటీ కూడా 650 మంది గార్డెనర్స్ ఉన్నారంటే అది నార్మల్ విషయం ఏం కాదు. సో సిటీసీలో ముందు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా కానీ ఈ వీడియో ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు, మిమ్మల్ని జాయిన్ చేస్తాము. ఏంటంటే ప్రతి గైడెన్స్ తక్కువ రేటుకు సీడ్స్ కానీ చాలా లో కాస్ట్కి మొక్కలు కానీ సిటీసీ ప్రొవైడ్ చేస్తుంది. ఈరోజు జరిగే ప్రోగ్రామ్ కూడా మీరు మొత్తం చూడండి, వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సోదరులకి రైతు మహిళా సోదరి మనకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్యమంత్రి విజయరామ్ గారు వచ్చి జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. కావున అందరూ జ్యోతి ప్రజ్వలన అందరూ కావాల్సిందిగా కోరుతున్నారు.
స్పందించి మీకు మీరు స్వచ్ఛందంగా చాలామంది విజయవాడ నుంచి వచ్చారు, ప్రకాశం జిల్లా నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు. మీరు మనల్ని డిస్కరేజ్ కూడా చేశారు, ఫోన్ చేశారు. ఎందుకమ్మా మీరు అంత దూరం నుంచి అవసరం లేదు, మీరు హైదరాబాద్లో 10 రోజులు వర్క్షాప్ ఫిబ్రవరిలో అక్కడ అటెండ్ కంటే మేము అక్కడ అటెండ్ అవుతాం, ఇక్కడికి కూడా వస్తామని చెప్పి వచ్చారు. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. స్వచ్ఛందంగా ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు కనపడతా ఉన్నారు. ఈ హాజరైనటువంటి సంఖ్యను బట్టి చూస్తేనే అర్థమవుతా ఉంది ఇది మంచి పరిణామం. ఎందుకంటే మనం ప్రమాద అంచుల్లో ఉన్నాం. దురదృష్టం, మన రైతులు ఒకప్పుడు మన తాతలు తండ్రులు చేసిన ప్రకృతి వ్యవసాయం, మనకి ఎరువులు తెలియదు, పురుగు మందులు తెలియదు, చీడపెట్టలు తెలియదు, మనకి క్యాన్సర్ వ్యాధులు తెలియదు, కిడ్నీ పోవడం తెలియదు. అంత ఆరోగ్యంగా మంచి పంటని పండించి సమాజానికి అందించేటటువంటి రైతాంగం. దురదృష్టం ఏంటంటే ఇవాళ మనం ప్రతి పంటలో కూరగాయల దగ్గర నుంచి పళ్ళ దగ్గర నుంచి పాల వరకు అన్ని కూడా విషపూరితమైనటువంటి పదార్థాలని మనం పండించి సప్లై చేస్తా ఉన్నాం. మనం ఆరోగ్యాలు వెళ్ళిపోతున్నాయి, సమాజంలో అందరూ ఆరోగ్యాలు వెళ్ళిపోతా ఉన్నాయి. భవిష్యత్తులో ఇదే రసాయనిక వ్యవసాయం చేయాలి, ప్రకృతి వ్యవసాయం చేయాలి అనే పద్ధతుల్లో మేము ప్రయత్నం చేయలేదు. ఇక్కడ మాతో పాటు రైతు నేత లక్ష్మి గారు ఉంది. లక్ష్మి గారిని నిలవడానికి కారణం కూడా ఎందుకంటే మా సబ్జెక్టులో ఇది ప్రధానంగా కావాలి. ఎవరు ఏ పార్టీ అనుబంధంగా రైతు సంఘం ఉన్నా లేదు, స్వచ్ఛందంగా ఎవరు రైతు సంఘం నిర్వహిస్తున్నా కూడా మన సబ్జెక్టులో ప్రధానంగా సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా రైతుల్ని ఎడ్యుకేట్ చేసే దాంట్లో మనం రైతు సంఘాల నాయకులు ముందుండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కొంతమంది నాయకులు పిలిచాం, వాళ్ళు వేరే కార్యక్రమాలను ఉండడం వల్ల రాలేదు. ఏదైనా మంచి పరిణామం. మన నేల, మన మట్టి, మన ఆహారం, మన పర్యావరణం ఇవి కాపాడుకోవాలంటే ఇవాళ ఈ ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం అనేది మనం రైతులందరూ కూడా చేయాలి, దీన్ని ప్రోత్సహించాలి. ఆ ఉద్దేశంతోనే ఖమ్మంలో పెద్ద ఎత్తున పారీకర్ గారి ప్రోగ్రాంలు పెట్టాలని ప్రయత్నం చేద్దాం. రాలేకపోయారు. కనీసం ఆయన ప్రధాన అంశుడుగా మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ వస్తున్నటువంటి విజయరావు గారు రావడం చాలా సంతోషం. విజయరావు గారు ఫిబ్రవరిలో హైదరాబాద్లో కన్వా శాంతివనంలో 10,000 మంది యువ రైతులతో 10 రోజుల పాటు వర్క్షాప్ నిర్వహించడానికి మరి సన్నద్ధమై ఆ ప్రచార కార్యక్రమంలో భాగంగానే రావడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు తిరిగారు. బహుశా మన తెలంగాణలో మొట్టమొదటిసారిగా తొలి సదస్సు మన ఖమ్మంలో పెట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి విజయరావు గారికి అందరికీ నమస్కారములు. ఈ అవకాశం ఇచ్చిన చల్లా నాగేశ్వరరావు గారికి, పెద్దలు నల్లమల్ల వెంకటేశ్వరరావు గారికి, నరేంద్ర గారికి, మాధవి గారికి, లక్ష్మి గారికి, మీ అందరికీ, మిమ్మల్ని ఇక్కడికి పంపించిన మీ ఇంటి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. మనం నివసిస్తున్న ఈ భూమండలం రోజు రోజుకి వేడి పెరుగుతుంది. దీంట్లో ప్రధాన నిందితుడు మనిషి కారణాల వల్ల ఇప్పుడు వేడెక్కుతుంది. ఈ తరహా భూమి ఇంకొకటి లేదు మనకి. ఖచ్చితంగా దీని మీదే మనం బతకాలి, మన భవిష్యత్ తరాలు బతకాలి. వాళ్ళందరి కోసం, మీ కొడుకుల కోసం, మీ మనవళ్ళ కోసం మీరు చిన్న చిన్న అలవాట్లను చేసుకోవడం మొదలుపెట్టాలి. చిన్న చిన్న అలవాట్లు ఏంటి, అవి పెద్ద మార్పులు ఎలా వస్తాయి. నేను ఈరోజు వస్తున్నప్పుడు నాగేశ్వరరావు గారు పొలానికి ఉదయాన్నే వెళ్ళి ఇటు వస్తున్నాం. మున్నేరు బాగా
దాంట్లో ఎన్ని క్యారీ బ్యాగ్లు ఉన్నాయో సమయం ఉంటే కొద్దిసేపు వేద్దాం అనిపించింది. ఇలాంటి నదులు మనం పాలు చేసుకుంటా ఉంటే మనం రేపు ఏంటి మన పరిస్థితి? అరుణ గారు, తుమ్మలపల్లి అరుణ గారు బయట జూట్ బ్యాగ్స్ పెట్టారు, చూసారా? ఆవిడ చదువుకుని ఉద్యోగం చేస్తా ఏదైనా చెప్పారు. 1 ఎకరంలో 3 లక్షల రూపాయలు సంపాదించేటటువంటి విషయం చెప్పాను, నాకు చెప్పలేదు. మేము ప్రాక్టికల్గా తుమ్మల నాయక్ గారు మన రైతు బిడ్డ, మన వ్యవసాయ శాఖ మంత్రి, వాళ్ళ తోటలో తనయుడు విధంగా చేసే వ్యవసాయం చూసాం. 1 ఎకరంలో విజయరామ్ గారు ఒక పంటకి 3 లక్షల రూపాయలు ఆదాయం తీసుకొస్తారండి. ఇప్పుడు ఒకే ఎకరంలో కొబ్బరి, అందులోనే ఒక్క బాగా రైతులు 3 లక్షల రూపాయలు వస్తాయి. అంటే యువ రైతు రైతు మీద కూర్చోవలసింది ఆలోచిస్తారు. మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల నిబంధన గారు తన అనుభవాన్ని చెప్పవలసిందిగా కోరుతాము. నమస్కారం. ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు, నాకు స్ఫూర్తి ప్రదాత విజయరామ్ గారికి ఖమ్మానికి స్వాగతం వరకు. 2020 కరోనా వచ్చిన టైంలో ఇంట్లో ఉండి ఏం చేయాలి అని చూస్తూ యూట్యూబ్లో విజయరామ్ గారి వీడియో చూసి ఆయన ఎక్కడుండాలో తెలుసుకొని వికారాబాద్లో ఉన్నటువంటి ఆయన క్షేత్రానికి వెళ్ళి అనుభవం పరిశీలించి ఒక రోజంతా ఆయనతో గడిపాం. ఆ రోజు అక్కడ భోజనం చేస్తాం. ఆ భోజనం చేసిన తర్వాత అర్థమైంది నాకు ఆర్గానిక్ విలువ ఏంటి, మనం తినే విషయం ఏంటి అనేది ఆ రోజు అక్కడ భోజనం నాకు అర్థమైంది. దాన్నే స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా మనం కూడా బాగా చేయాలి, మనకు ఉన్నటువంటి రైతాంగాన్ని ఏ విధంగా అయితే మనం ముందు నడపాలి. రైతులకు ఏంటంటే చూసి తర్వాత వాళ్ళకు నమ్మకం వస్తుంది. మనం ఎన్ని చెప్పినా వాళ్ళకి నమ్మకం కలిగించలేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఒక 1% కూడా రిస్క్ తీసుకుంటే కుటుంబం అంతా అస్తవ్యస్తం అవుతున్న భయంతో వాడు ఒకే పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఇక్కడ దానికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలనే ఉద్దేశంతో అశ్వరంపేటలో ఉన్నటువంటి మా ఫామ్కి వెళ్ళాను. అప్పుడే వెళ్ళి చూస్తే అదంతా ఒక కొబ్బరి తోట, ఎండిపోయి అంత గొప్పగా లేదు. అరే మా తోట ఎట్లెందుకు ఉంది, నేను చూసినటువంటి వేరే తోట చాలా బాగున్నాయి కదా అనే ఉద్దేశంతో దాని మీద పరిశోధన చేసి నిన్నే ఒక రైతు బడి ఒక వీడియో కూడా రిలీజ్ చేసాం. మీరు అందరూ కూడా చూసుంటారు, చూడకపోతే తప్పకుండా చూడండి. అటువంటి మల్టీ లేయర్ ఫార్మింగ్ చేస్తే తప్ప రైతు విశ్వాసంగా వ్యవసాయం చేసే పరిస్థితి ఈరోజు లేదు. ఉన్నటువంటి మార్కెట్ పరిస్థితులు అనుగుణంగా మల్టీ లేయర్ ఫార్మింగ్ ఒకటే రైతును కాపాడుతుంది. ఇటువంటి పంటలు, అది హార్టికల్చర్ క్రాప్స్ కావచ్చు, వెజిటబుల్స్ క్రాప్స్ కావచ్చు, లేదా స్పైసెస్ కావచ్చు, ఈ రోజుకి కూడా భారతదేశం 37 బిలియన్ విలువైనటువంటి ఫుడ్ మనం బయట దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే మనం సిద్ధి చేయాలి. తప్పకుండా దానికి ఒక పరిష్కారం చూపించే సత్తా అందరికీ ఉంది. తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రంలోనే 1,50,00,000 ఎకరాలు సైన్యానికి అనువైన భూమి. భారతదేశం మొత్తం చూస్తే సుమారు 60-70 లక్షల ఎకరాలు ఉండాలి. అటువంటి భారతదేశంలో కూడా మనం బయట దేశాల నుంచి ఫుడ్ వ్యవస్థ తెచ్చుకొని ఇక్కడ మనం వాటిని కొనుక్కొని తినాల్సిన పరిస్థితి మనకు అవసరం లేదు. తప్పకుండా మనకు ఉన్నటువంటి వ్యవస్థ, మనకు ఉన్నటువంటి మనం కష్టపడే గుణానికి అందరికంటే అత్యున్నతమైన ఫుడ్ పండించి ఇక్కడ నుంచి మనం అదే $50 బిలియన్ ఫుడ్ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి మనకు ఉంది. ఆ పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయరామ్ గారు చెప్తున్నటువంటి మల్టీ లేయర్ ఫార్మింగ్ లో ఏదైతే మేలుకొని మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు 1 ఎకరం మీరు ఆచరణలో పెట్టి చూడండి. తప్పకుండా మీ ఆరోగ్యం బాగుపడుతుంది. మీరు ఎటువంటి ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఆ ఫామ్కి వెళ్ళి ఒక రోజంతా ఉండొస్తే ఆరోగ్యం కూడా బాగుంటుంది అనేది నేను ప్రాక్టికల్ గా నమ్మే కాబట్టి దాన్ని 5 సంవత్సరాలుగా చేస్తున్నా. ఈ 5 సంవత్సరాలు అనుకోకుండా మా నాన్నగారు కూడా వ్యవసాయం కావడం, ఆయన కూడా ఆర్గానిక్ పట్ల పూర్తి ఇష్టం ఉండటం, దాన్ని మంచిగా తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని అత్యుత్తమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాల సంకల్పంతో పనిచేస్తున్నాం. దాంట్లో నా పాత్ర ఉంటుంది, మీ అందరి పాత్ర ఉండాలి. మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
ఎంత సింప్లిసిటీ అంటే ఆయన పొలం వచ్చినప్పుడు నేను పొలంలోనే ఉన్నాను. గేట్ వేసేసే ఉంది, గేట్ తీసుకుని వచ్చారు పాపం, నేను అక్కడే ఉన్నాను. నేనెవరో నాకు తెలియదండి అంతకుముందు. ఎక్కడ కూడా మా నాన్నగారు మా నాన్నగారు చెప్పుకోలేదు. అంత సింపుల్. ఆయనతో కూడా ఆయన మిత్రుడు వచ్చాడు, ఆయన చెప్పాడు నాకు పలానా తుమ్మలాసిన గారు అబ్బాయి అంటే. ఇప్పుడు చిన్నదానికైనా ఆయన పేరు చెప్పుకుంటాం కదా మనం. అలా ఎకరాలతో నింపిన భూమి అందరి భూముల్లాగా అది వాగులోంచి మట్టి తీసుకొని వాగు ఇసుక మట్టి. మన నాన్న ఉన్నారు, నాన్నకన్నా ముందు వాళ్ళ నాన్నకన్నా ముందు గొప్ప నాన్న. ఆయన పేరు మీకు తెలుసా? మీ తాతగారు వాళ్ళ నాన్న పేరు తెలుసా? తెలియదు. ఎంతమందిని చూసింది ఈ భూమి. మన తర్వాత ఎంతమంది వస్తారు, మన తర్వాత వాళ్ళకి ఏం మిగిల్చి మనం వెళుతున్నాం, అది నేను అడిగే ప్రశ్న. వాళ్ళకి ఏమి అప్పచెప్పి మనం వెళుతున్నాం. బ్యాంకు బ్యాలెన్స్లు పెద్దగా పనిచేయవు. బ్యాంకు బ్యాలెన్స్లు కొంతవరకు మనం అందరం డబ్బుంటే అన్నీ వస్తాయి అనుకుంటున్నాం, డబ్బుంటే అన్నీ రావు. కొంతవరకే డబ్బు. 3 కోట్ల ఏం తింటున్నాం, పిల్లలకి ఏమి ఇస్తున్నాం, ఇది మిమ్మల్ని గంటాడుతూనే ఉండాలి, గంటాడుతూనే ఉండాలి. ఎప్పటి చాలా కోల్పోయాం. మనం ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ దేశాన్ని ఎంతగా పాడు చేసిన మనకి, మన అలాంటి ఆహారం తిన్నా మన దేహానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. భూమిని పాడు చేస్తానే పంట పండించాం, ఆ విషయాన్నే మనం తిన్నాం. ఇంకా ఈ రెండు మనం సహకరిస్తున్నాయి. ఒకవైపు ఈ మట్టి, రెండో వైపు మన దేహం. ఏది స్వచ్ఛమైన వస్తువు మీ ఇళ్లలో ఉందో చెప్పండి. మనం ఏది లేదు. ఇలా ఎన్ని రోజులు ప్రయాణం చేద్దాం పోయి, ఇంకెన్నాళ్ళు బతకాలి మనం? దీనికి ఎక్కడ మనం పులిస్ స్టాప్ పెడదాం? ఇదే రేపు జరిగే సరైన వేదిక. 10 రోజులు మీరు సమయం తీస్తే 10 కాలాల పాటు మీ మనవాళ్ళు బాగుంటారు. భూమి మీద సమయం లేదు అనుకుంటే ఇంకా ఏమి చేయలేదు. ఎందుకంటే ఆయన వయసు రీత్యా ఆయన చెప్పలేడు. ఇంకా నేను కూడా ఇంత పెద్ద కార్యక్రమం చేయలేను. ఏ ప్రభుత్వాల దగ్గరికి వెళ్లకుండా ఇప్పటి వరకు 5 కార్యక్రమాలు చేశాను. ఇంత పెద్ద కార్యక్రమం కూడా జరుగుతుందని మంది విశ్వాసం అయితే స్వామి చూసుకుంటాడు, నా పని కాదు. ఈరోజు మీ అందరికీ మధ్యాహ్నం భోజనం సుభాష్ పాలేకర్ కృషిలో పండించిన బియ్యాలు, మైసూరు మల్లిక, నారాయణ కంపెనీతో వంటలు ఉన్నాయి. ఈ భోజనం, ఇలాంటి భోజనం ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది తింటున్నారో కోసం నాకు తెలియదు, కానీ ఈ భోజనం తినడానికి చాలా సౌకర్యంగా ఉంది. రేపు ఉదయం లేచేంత వరకు ఇది ఈ రోజు కార్యక్రమానికి చల్లా నాగేశ్వరరావు గారు ఈ బియ్యం అందించారు. ఎంతో సమయాన్ని కేటాయించారు ఈ కార్యక్రమం చేయడానికి. అలాగే లక్ష్మారెడ్డి గారు మాపిల్లే సాంబార్ బియ్యం అందించారు. అంజిరెడ్డి గారు నవారా బియ్యం అందించారు. శ్రీనాథ్ గారు కోదాడ నుంచి వచ్చారు. ఆయన కాలాపట్టు తీసుకొచ్చారు బియ్యం, నల్ల బియ్యం, కృష్ణ బియ్యం అంటారు. రామారావు గారు కూరగాయలు అందించారు. మీకు ప్రతి వస్తువు ఇలా పండించిన వాటితోనే మీకు భోజనం పెడుతున్నారు. వాళ్ళందరూ ఒకసారి చేయలేదు. ఇంకా 1.5 ఇంకా యాక్టివిస్టులు వాళ్ళందరికీ టికెట్లు చేయాలి. విత్తనం మీద పనిచేసేవాళ్ళు బాగా, వాళ్ళకి టికెట్లు, వసతులు, సన్మానానికి కొన్ని వస్తువులు, ఇవన్నీ చూసుకుంటే చాలా ఖర్చు ఉన్నది. మీ జిల్లాలో పెద్దవాళ్ళు ఉంటే
మీ జిల్లాలో వచ్చే వాళ్ళకి 3 పూట్ల భోజనానికి చెప్తాను. మాలేకర్ గారు వ్యవసాయానికి సంబంధించి అగ్రికల్చర్ బేసి చేశారు. చేసిన సమయంలో ఆయనది అందరికీ నమస్కారం అండి. ఇంకా అమ్మవారికి చాలా సంతోషంగా ఉంది. చాలా మంది వచ్చారు. మొన్న నేను నర్సరావుపేట దగ్గర వెళ్ళాను. మళ్ళీ ఇంకా రావాలనిపించి ఈరోజు వచ్చాను. ఒకే గూటి పక్షులు ఒకటే చేస్తే ఎలా ఉందో ఈ రైతులందరినీ మన రాయటోళ్ళు చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మా బాబు మా పుష్ప 2 చూద్దామమ్మా హైదరాబాద్ పోయి వెళ్దామమ్మా అంటే పుష్ప 2 చూస్తే వాళ్ళకి వస్తాయి డబ్బులు, ఇలా చూస్తే చాలా మంది రైతులు బతుకుతాము. లేదు నేను ఇక్కడికి వెళ్ళాలి, ఈ రోజు ఖమ్మం వెళ్ళాల్సిందని చెప్పాను. మాకు ఇక్కడికి 5:30 గంటల జర్నీ ఉంది. మేము తెల్లవారుజాము 3 బయలుదేరి వచ్చాము. మేము 8:30 కల్లా ఇక్కడికి వచ్చాము సార్ కోసం. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడంతా మేము మంది వస్తా ఉంటే 2021 సంవత్సరంలో నాకు కొంచెం నా వ్యక్తిగత విషయాలు చెప్తాను. మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి తెల్లవారుజాము వెళ్ళడానికి అంతా రెడీ చేసుకున్నాం. హైదరాబాద్ ఎగ్జామ్ రాయడానికి. అయితే ఆ రోజు నైట్ అందరం భోజనం చేసి పడుకున్న తర్వాత ఉదయాన్నే నేను బాబు లేపుదామంటే నా నోట్లోంచి మాట రాలేదు. ఏమైంది నైట్ బాగుంది కదంటే ఇంకా సైకిల్ తప్ప మాట రాలేదు నాకు. అయితే మా బాబుతో పేపర్ మీద రాశాను, నాకు మాటలు రావట్లేదు, నేను వేలూరు సిఎంస్ హాస్పిటల్కి వెళ్ళాల్సింది, నువ్వు వెళ్ళి ఎగ్జామ్ బాగా రాస్తా అని చెప్పడం జరిగింది. బాబు సరిగమని ఏడ్చుకుంటూ ఎగ్జామ్కి వెళ్ళాడు. నేను సిఎంస్ హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ గారు నీకు థైరాయిడ్ దగ్గర వాసింది, అది నీ గొంతుకు టచ్ అవుతా ఉంది, నీకు మాటలు రావుంటా, కొద్దిసేపు వస్తాయి మళ్ళీ రావు, తర్వాత శాస్త్రంగా నీకు మాటలు పోతాయి, తర్వాత క్యాన్సర్ ఇస్తుంది నీకు 30% వరకు. ఒకవేళ సర్జరీ చేసిన తర్వాత మీకు క్యాన్సర్ ఉంటే మీకు కీమో ఇవ్వాల్సి ఉంటుంది, అంతటి ప్రిపేర్ అయ్యి మీరు సర్జరీకి మనీ కట్టడం చెప్పడం జరిగింది. సరే ఆ రోజు నాకు మాటలు రాలేదు. గతంలో మా అత్తయ్య గారు కూడా క్యాన్సర్ కి కారణంతో చనిపోయారు. ఇంకా నాకు అమ్మాయి గుర్తు వచ్చేసింది. నా బాధ అయితే ఎక్కువ ఎందుకు బాధపడ్డానంటే, నేను మా అత్తయ్య గారు క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా మేము మా జీవన విధానం మార్చుకోలేదు, అప్పట్లాగే ఉన్నాము. అదొక్కటి నన్ను ఒక 2-3 గంటల సేపు చాలా బాధ పెట్టింది. ఇంకా ఎంతమంది ఇలా వెళ్ళిపోతామని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత సర్జరీ డబ్బులు కట్టి ఇంటికి వచ్చి పిల్లలు తీసుకొని ఏడ్చుకున్నాము. తర్వాత నేను చిన్నప్పటి నుంచి దేవుడికి దండం పెట్టనండి. నేను బాగా చదువుకోవాలని ఆశతో ఉన్నప్పుడు మా అమ్మగారు నన్ను బడికి పంపించలేదు. నేను 10th క్లాస్ వరకు చదివాను. అది నాకు దేవుడు లేడనేది నాకు అభిప్రాయం ఏర్పడిపోయింది. అప్పటి నుంచి నా పెళ్లి టైంలో కానీ నా డెలివరీ టైంలో కానీ ఎప్పుడు నేను దేవుడికి దండం పెట్టలేదు, లేడనేది అక్కడే ఉండిపోయాము. ఆ తర్వాత ఈ సర్జరీ అయిన తర్వాత ఎందుకో దేవుడికి ఒకసారి పోదామనిపించింది. ఇన్ని దండం పెట్టిన తర్వాత అమ్మ లేదే జన్మ లేదు, దేవుడు లేదే బతుకు లేదనిపించింది నాకు ఆ రోజు. దేవుడికి దండం పెట్టిన తర్వాత మా తమ్ముడు ఉన్నాడు ఎస్ఐ గారిని గుంటూరులో, నాకు చెప్పకుండా వచ్చాడు. ఎప్పుడు చెప్పి వచ్చా మా తమ్ముడు చెప్పకుండా వచ్చాడు. ఏంటా చెప్పకుండా వచ్చాడంటే, ఇట్లా కన్నెన్ వాటర్ ఉంది, బాగలేదు, తాగితే బాగుంటుంది అంటే, నీకెవరు చెప్పారు బాగలేదని అన్నా. ఏమో తాగుతుంది తెచ్చానే, తాగరాదు నీకు ఎందుకు అన్నాడు. తర్వాత వాటర్ తాగినాక నాకు మాట కొంచెం నోరంతా బాగైంది కొంచెం. అప్పుడు అర్థమైంది నాకు వాటర్లోనే ఇంత ఉంటే ఇంకా ఫుడ్ అంతా మార్చుకుంటే ఎలా ఉంటుందో. నా సర్జరీ టైం ఇంకా 20 రోజులు ఉందని చెప్పి ఫాస్టింగ్, న్యాచురల్ ఫుడ్స్ ఇటన్నిటి మీద దృష్టి పెట్టి ఆర్గానిక్ ఫుడ్ ఇదంతా తీసుకొని మళ్ళీ 20 రోజుల తర్వాత నేను మళ్ళీ సర్జరీ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు డాక్టర్ గారు నాకు చెక్ చేసిన తర్వాత 7 mm ఉన్న థైరాయిడ్ ఒక గంట 6 వచ్చిందమ్మా, ఏం చేసావు, మళ్ళీ కొంచెం టైం ఇస్తాను ఇక్కడ చెప్పడం జరిగింది. మళ్ళీ నేను విజయరామ్ సార్ దగ్గరికి వెళ్ళి సేవా ఆఫీస్కి వెళ్ళి నేను ఆ బస్సులు ఎక్కి ఆ సేవా ఆఫీస్ పోవటం ఆ రోజు నాకు పెద్ద సమస్య. అలా అట్లా ఇట్లా తిరిగి వెళ్ళి సేవా ఆఫీస్ చేరుకొని దేశీయ విత్తనాలు తీసుకోవడం జరిగింది. వచ్చి చాలా ఖర్చు పెట్టి నేను నా బంగారం అంతా అమ్ముకొని
4 లక్షల రూపాయలతో ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసుకున్నాను. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ డాక్టర్ని కలిసాను. మళ్ళీ 2 సెంటీమీటర్ తగ్గిందని చెప్పారు. డాక్టర్ దీపక్ అని అమెరికాలో ఉంటారు డాక్టర్. ఓన్లీ సర్జరీ కోసమే వేరు సిఎంసీ హాస్పిటల్కి వస్తారు ఆయన. ఏం చేసావమ్మా, మిరాకిల్ లాగా చేశావు, నేను ఇంతమందిని చూసాను, ఎక్కడ కూడా రిపీట్ అవడం అనేది జరగలేదు, ఏం చేసామంటే ఇట్లా అని చెప్పాను. అట్లా జరిగిన తర్వాత అప్పటి నుంచి నాకు సర్జరీ తగ్గుకుంటూ సర్జరీ పని ఇచ్చారు. అది పేదలకు సాయం చేస్తానని చెప్పాను, అట్లాగే చేశాను. ఈ ఆర్గానిక్ విధానంతో ఇంకా మా ఫ్యామిలీ అందరూ బాగున్నారు సార్. అప్పుడైతే చాలా అందరూ సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం ద్వారా మునగాకు వేసాము. ఇప్పుడు ఆ మునగాకు ద్వారా మునగాకు కూడా నాకు చాలా ఉపయోగపడిందండి. అన్ని ఆర్గానిక్ తోటి నాటు విత్తనాలతోటి చాలా బాగున్నాం. చాలా చేంజెస్ వచ్చాయి అప్పటికంటే కూడా. ఇంకా మా ఫ్యామిలీలో అందరినీ గత వయసు కంటే ఇప్పుడు కొంచెం వయసు తగ్గిన వాళ్ళగా కనిపిస్తా ఉన్నాం. పాత ఫోటోలు చూస్తామా, ఏమేమి వీళ్ళకి చిన్న వాళ్ళగా కనిపెడుతున్నారు, కొంతమంది గుర్తుపట్టుకుంటున్నారు మమ్మల్ని. అందరు కూడా అంటే గొప్ప గొప్పని కాదు, అప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంటారు. చాలా మంది మా ఇంట్లో పనిచేసే వాళ్ళు మీకు సీక్రెట్ ఏంటి, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం తింటారు కొంచెం చెప్తారంటే, వాళ్ళన్ని మందులు కూరగాయలు తింటారమ్మా, ఆవుతో వ్యవసాయం చేసుకుంటారు అని మా పని వాళ్ళు చెప్పడం జరిగింది. మా దగ్గర ఉన్న పని వాళ్ళు మొత్తం పిల్లలు, మా కుటుంబ సభ్యులాగా అందరూ అదే ఫుడ్ తింటే మా పిల్లలు చెప్తారు, అమ్మ రెడ్డమ్మ మీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు హాస్పిటల్ పోయి పని అయిపోయింది, చాలా బాగున్నామని నా పొలంలో అందరూ పండించుకుంటూ తింటూ బాగున్నాము. గత సంవత్సరం మా పాపకు డెలివరీ అయింది. 5 నిమిషాల్లో డెలివరీ అయిందండి. అది ఎప్పుడు వింటాం తప్ప నేను ఎప్పుడు చూడలేదు. ఈ ఆర్గానిక్ విధానం ద్వారా మా పాప 5 నిమిషాల్లో డెలివరీ అయిపోయింది. మా వారు వెనక అట్లా వస్తుండేసరికి బాగుంటాడని చెప్తే అసలు అందరూ ఆశ్చర్యపోయింది. మా పాప పాఠశాల ఫంక్షన్కి పిలిస్తే రావాలని మాకు చెప్పారు కొంతమంది మా దగ్గర అన్ని విషయాలు తెలుసుకోవడానికి. అప్పుడు వాళ్ళు అన్నారు, అసలు ఎంత యాక్టివ్గా ఉంటారు వాళ్ళు, తల్లి కూతుళ్ళు ఇంత యాక్టివ్ ఉన్నా సేమ్ అయిపోయారు మనకి. ఆ పాప డెలివరీ ఎలా పోతా ఉంది. మా మనవాడి గారి చిన్నపిల్లల హాస్పిటల్ నాకు ఇంతవరకు తెలియదండి. నిజం చెప్తున్నాను ప్రామిస్ గా. చిన్నపిల్ల హాస్పిటల్ 16 నెలల నుంచి మేము ఇంతవరకు చూడలేదు. ఇంట్లో వాటితోటి మా పిల్లలకి మోషన్స్ వస్తే దశదాసాలు పెట్టడం, రాకపోతే నెలకట్ట కాకులు పెట్టడం, మునగాకులు పెట్టడం, ఇంటి వైద్యులతో మా మనవాడు చాలా హ్యాపీగా ఉన్నాడు, చాలా యాక్టివ్ ఉన్నాడు. అందరి పిల్లల కంటే మా పిల్లడు చాలా బాగున్నాడని అందరు జనాలు చెప్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. మీ అందరిని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు ముదుముల అరుణ అండి. మా వారి పేరు శ్రీనివాస్ రెడ్డి. మాది వెంకటపాలెం యుఎస్ వర్గము, వెంకటరెడ్డిపల్లి గ్రామము. మా ఫోన్ నెంబర్ వచ్చి 77 320 87 88 2 అండి. 77 320 87 882 అండి. ఇక్కడికి వచ్చిన మంత్రి గారికి, కొడుకు గారికి కూడా ధన్యవాదాలండి. నమస్కారం అండి. నేను మీ మీటింగ్ వింటూ మినిస్టర్ల పిల్లలు కూడా ఇలా ఉంటారని నేను బయట స్టాల్లో వచ్చి ఫాస్ట్ వచ్చాను సార్. అంతకుముందు రాలేదు, అక్కడ వింటానున్నాను. ఇక్కడ మీలాంటి వాళ్ళు ఇట్లా మా ప్రకృతి వ్యవసాయం వింటాం నాకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది సార్. ఈరోజు చాలా థ్యాంక్స్ సార్. పెద్దగా చాలా థ్యాంక్స్ మేడం గారు, సాధన గారికి ధన్యవాదాలు. వాళ్ళు తీసుకెళ్ళి చూపించు, అక్కడ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. అక్కడ ఉండడానికి వ్యవస్థ దగ్గరలో వచ్చి పార్లమెంట్ గారు చెప్పారు. కానీ బాధ్యత తీసుకున్నాడు ఎవరు వస్తే మీ నెంబర్లు వీళ్ళంతా రాసుకుంటారు, మీతో కాంటాక్ట్ చేస్తారు. ఇలా మైక్రో స్ప్రింక్లర్స్ పెట్టి 3 లక్షలు సంపాదిస్తాం. నా బండారాన్ని వచ్చాను. మనం ఎంత నీళ్లు వృధా చేసి వరిలో 25,000 సంపాదిస్తాకి ఎంత కష్టపడి భూమిని పాడు చేసి వైవిధ్యమైన పంటలు మొక్కలు ఏమి ఏర్పాటు చేసుకుంటున్నాం. వరి వ్యవసాయం కాదు, విధ్వంసం. వరితో డబ్బు సంపాదించడం కాదు, వరి ఇంటి బంధానికి మాత్రమే పరిమితం చేయండి. ఇంటికి ఎంత కావాలో అంతే పండించుకోండి తప్ప వరితో వ్యాపారం చేయొద్దు. వరితో మీకు ఈ భూమి మీద ఉన్ననాడు సూర్యుడు ఉన్నాడు మరి ఉచితంగా సూర్యశక్తి ఇంకా భూములు దీంతో మొదలుపెట్టాం. మీకు భోజనం తర్వాత వరిలో అంతర పంటలు
బౌండరీ క్రాప్స్లో ఏం వేసుకుని ఆదాయం పెంచుకోవచ్చో చెప్తాను. స్థానికంగానే మార్కెట్ చేసుకోవాలి తప్ప నగరాలకు ఒక తెచ్చాలకూడదు. ఇక్కడ తినేవాడు ఉన్నారు ఎంతమంది, వాళ్ళ కోసం మీరందరూ సపోర్ట్ చేయాలి. నమస్కారం అండి. పాలేకర్ గారు చెప్పారు, 1 ఎకరంలో 3 లక్షల రూపాయలు సంపాదించేటటువంటి విషయం చెప్తాను. నాకు చెప్పలేదు. నేను ప్రాక్టికల్గా నాయక్ గారు మన రైతు బిడ్డ ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళ తోటలో తనయుడు విడుదల చేసే వ్యవసాయం చూసాం. 1 ఎకరంలో విజయరామ్ గారు ఒక పంటకి 3 లక్షల రూపాయలు ఆదాయం తీసుకొస్తారండి. ఇప్పుడు ఒకే ఎకరంలో కొబ్బరి, అందులోనే ఒక్క బాగా రైతులు 3 లక్షల రూపాయలు వస్తాయి. అంటే యువ రైతు రైతు మీద ఎక్కువ ఆలోచిస్తారు. రాజకీయ నాయకుడుగా కొడుకుగా కూడా చూశాను, రాజకీయాలు చూశానంటే చూశాను. కానీ కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక వనరులను కూడా అలానే ఉంచి భూమిని పడాలి పెట్టేస్తారు. నేల అంటే ఇష్టం ఉండదు. ఖమ్మంలో ప్లాట్ కొనుక్కోవడానికి ఇష్టపడతాడు, కానీ బావి తీసి బోరేసి అక్కడ ఉన్న పొలంలో 4 మొక్కలు నాటడానికి ఇష్టపడతాడు. సరే, ఇవన్నీ మాట్లాడచ్చో లేదో పెద్దల ముందర, కానీ జనరల్ చెప్తున్నా అండి. నా అభిప్రాయం, నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మంచి వ్యవసాయం డెవలప్ అవ్వాలంటే ప్రతి మనిషి దగ్గరికి మంచి ఆహారాన్ని మనం తీసుకెళ్ళాలి. మన లక్ష్యం నెరవేరాలంటే రైతు ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడే ముందుకు నడవడానికి జరుగుతుంది. మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా వెంకటేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలకి, రామారావు గారికి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు. సూపర్ చెప్పారు. నా ఫోన్ నెంబర్ 98 షాప్ కూడా ఎక్కడ ఉందో చెప్తాను. 49312839 9849312839. నా షాపు గట్ట సెంటర్ రోడ్ లో మనకి కమిషనర్ గారి ఆఫీస్ ఉంటుంది. దానికి ఎదురుగా ఉంటుంది బొమ్మశెట్టి ఆర్గానిక్స్ అని. ఎప్పుడు అక్కడ పాలు అమ్ముతా ఉంటాం. షాప్ తీసి ఉంటుంది. పోలీస్ కమిషనర్ గారి ఆఫీస్ ఆఫీస్ కొంచెం ఆపోజిట్ గా ఉంటుంది. ఏంటి అనేది నేను ఒక దాని మీద పనిచేశాను. భారతదేశంలో కర్ణాటక, నాసిక్, మహారాష్ట్ర, గుజరాత్లో చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళందరి పేర్లు, ఫోన్ నెంబర్లు అన్నీ మీకు ఇస్తాను. మన ఖమ్మం జిల్లా నుంచి ఎవరైనా ప్రాతినిధ్యం వహిస్తారంటే క్షేత్ర దర్శనాలు చూసుకుని మీకు పుస్తకం చదివిన దానికన్నా ఎక్కువ అనుభవం వస్తుంది. అందుకని చూసి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సమయాన్ని మీరు తీయాలి. కొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఒక్కడ మాత్రం వెళ్ళమాకండి. మన ఖమ్మం నుంచి కనీసం ఒక 50 మంది కలిసి వెళ్ళండి. దీంట్లో మినిమం 3 లక్షలు, మ్యాక్సిమం 6 లక్షల వాళ్ళని నేను నా కళ్ళారా చూసి వచ్చాను.